నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నారా? అసలు దీనికి కారణాలేంటి? కిడ్నీలో వచ్చే ఇతర సమస్యలేంటి? వీటికి ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా లాభం లేకుండా పోతోందా? హోమియోపతితో శాశ్వత పరిష్కారాలు దొరుకుతాయా? వీటికి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ రతన్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే. సో ఫస్ట్లీ అంటే కిడ్నీ స్టోన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము, దానికి కారణాలు ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కిడ్నీ స్టోన్స్ గురించి చెప్పే ముందు అసలు వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కిడ్నీస్ అనేది చెప్తాను. సో నార్మల్గా ప్రతి ఒక్కరికి వన్ పేర్ ఆఫ్ కిడ్నీస్ అంటే 2 కిడ్నీస్ అందరికీ కామన్గా ఉంటాయి. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కిడ్నీస్ అంటే మనకు నార్మల్గా బ్లడ్ అనేది ప్యూరిఫై అవ్వాలి. సో ఫస్ట్ థింగ్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద కిడ్నీస్ బ్లడ్ ప్యూరిఫికేషన్ అనమాట. అండ్ ఆల్సో మనని బ్లడ్ ప్రెషర్ని కూడా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకు హెమోగ్లోబిన్ లైక్ ఆర్బీసీ ప్రొడక్షన్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ అనమాట ఆ కిడ్నీ యొక్కది. అండ్ ఆల్సో ఇంకా మనకు ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ అనమాట. మనం ఏదైతే తినడం కానీ లేకపోతే తాగడం కానీ వాటర్ తాగినా లేదంటే ఏదన్నా కూల్ డ్రింక్స్ తాగినా కూడా దాంట్లో నుంచి వేస్టేజ్ అనేది తీయాలి అంటే మనకు కిడ్నీస్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో నార్మల్గా ఇప్పుడు కిడ్నీస్ డ్యామేజ్ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ ఎందుకు అవుతుంది అంటే ఫస్ట్ మనకు మన బాడీలో మెటబాలిక్ రేట్ లైక్ ప్రోటీన్ మెటబాలిజం ఎక్కువ అయినప్పుడు లైక్ ఎక్కువగా రెడ్ మీట్ తీసుకున్నప్పుడు అండ్ ఆల్సో కొంచెం సమ్మర్ సీజన్లో డిహైడ్రేషన్ అయిపోయి మనకు బాడీలో సరైన అంటే మోతాదులో వాటర్ లేకపోవడం వల్ల కూడా అండ్ ఆల్సో మనకు ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అండ్ ఆల్సో స్ట్రెస్ వల్ల కూడా మనకి కిడ్నీ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నార్మల్గా కిడ్నీ స్టోన్ మనకు వస్తుంది అని మెయిన్ సైన్ అంటే సిమ్టమ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెనకాల బ్యాక్ పెయిన్ అనేది వస్తుంటుంది. ఏదర్ రైట్ ఆర్ లెఫ్ట్ అంటే ఏ కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో దాన్ని బట్టిగా సైడ్ బేస్ చేసుకొని వస్తుందన్నమాట. అండ్ ఆల్సో రికరెంట్గా వాళ్ళకి యూటీఐస్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని అంటూ ఉంటారు. సో మెయిన్గా వాళ్ళకి సిమ్టమ్స్ ఏముంటాయంటే యూరిన్ వెళ్ళేటప్పుడు లైక్ బర్నింగ్ సెన్సేషన్ అనిపించడము అండ్ ఆల్సో బ్యాక్ పెయిన్ అంటే ఈ లాయిన్ రీజియన్లో బ్యాక్ పెయిన్ రావడము అండ్ ఆల్సో కొంచెం పట్టేసినట్టుగా స్టిఫ్ అయిపోవడము, బెండ్ అయ్యేటప్పుడు మనకు సిమ్టమ్స్ లైక్ పెయిన్ రావడము ఇవన్నీ ఎక్కువగా చూస్తాం. ఇది ఇనీషియల్ స్టేజ్లో. జనరల్గా మనకు ఏదైనా ఒక కిడ్నీ అనేది మనకు లైక్ ఎక్కువగా బ్లడ్ ప్యూరిఫికేషన్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది నార్మల్గా మనకు గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ జిఎఫ్ఆర్ ప్రకారం మనం ఏంటి అంటే స్టేజెస్ డివైడ్ చేస్తాం. కిడ్నీ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది లైక్ సికేడి అంటే క్రానిక్ కిడ్నీ డిజీజ్ అనమాట. ఈ క్రానిక్ కిడ్నీ డిజీజ్ని మనం ఎట్లా డివైడ్ చేస్తామంటే స్టేజ్ 1 to stage 4 అని 4 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. స్టేజ్ 1లో ఏంటి అంటే మనకు ఈ జిఎఫ్ఆర్ వాల్యూ అనేది మనకు 75 to 60 మధ్యలో ఉంటుంది. నార్మల్ జిఎఫ్ఆర్ వాల్యూ ఏంటి అంటే 90 ఉంటే మనకు నార్మల్ అనమాట. సో ఇది స్టేజ్ 1లో వచ్చేసరికి మనకేమో 75 to 60 దాకా ఉంటుంది. స్టేజ్ 2లో మనకు 60 to 55 అలా ఉంటుంది. మళ్ళీ స్టేజ్ 3లో వచ్చేసరికి మనకు నార్మల్గా 45 ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి 30 బిలో ఉంటుంది జిఎఫ్ఆర్. ఈ జిఎఫ్ఆర్ ఏంటి అంటే ఫిల్టరేషన్ రేట్ అనమాట. సో దీనికి ఎట్లుందో ఆ వాల్యూస్ బట్టి మనము ఇప్పుడు నార్మల్గా సీకేడి ఏ స్టేజ్లో ఉంది మనం చెప్తామన్నమాట. అండ్ ఆల్సో మనకు ఈ కిడ్నీ స్టోన్స్లో రకాలు ఉంటాయి. లైక్ మనము కాల్షియం ఎక్కువ తీసుకుంటే లైక్ కాల్షియం జనరల్గా మనకు కిడ్నీ ఏం చేస్తుందంటే కొన్ని ఎక్స్క్రీషన్ చేస్తుంది అండ్ ఆల్సో రీటెన్షన్ అంటే మనకు బాడీకి అబ్జర్బ్ కావాలంటే లైక్ కాల్షియం కానివ్వండి ఫాస్ఫేట్ కానివ్వండి ఇవన్నీ అబ్జార్ప్షన్ కోసం చేస్తుంది. కాల్షియం ఎందుకంటే మనకు బోన్ యొక్క డెన్సిటీ మెయింటైన్ చేయడానికి కాల్షియం రీటెన్షన్ అనేది అవసరం అనమాట. సో నార్మల్గా ఈ కాల్షియం రీటెన్షన్ కాకుండా ఎక్స్క్రీషన్ ఎక్కువైపోయి దానివల్ల మనకు కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అని అంటాము అండ్ ఆల్సో ఫాస్ఫేట్ స్టోన్స్ అని అంటాము. అండ్ ఎవరికైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో లైక్ గౌట్ పేషెంట్స్లో ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి. సో ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేటివి షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. ఈ షార్ప్ ఎడ్జెస్ ఉండడం వల్ల ఎక్కడైతే కిడ్నీలో స్టోన్ ఫామ్ అయిందో లైక్ మనకు నార్మల్గా కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ అనేది కిడ్నీలోనే అవ్వచ్చు. దాని తర్వాత పెల్విక్ యూరేటరీ జంక్షన్ అని అంటారు. అంటే యూరేట్రా ఇంకా కిడ్నీ మధ్య జంక్షన్ని పియూ జంక్షన్ అని అంటారు. అక్కడ కూడా స్టోన్ ఫార్మేషన్ అవ్వడం అండ్ ఆల్సో పాసేజ్ ఆఫ్ యూరేటర్ నుంచి కూడా రావడం అండ్ ఆల్సో లైక్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండడము యూరినరీ బ్లాడర్లో స్టోన్స్ ఉండడము ఇవన్నీ నార్మల్గా చూస్తూ ఉంటాం అనమాట. సో ఎప్పుడైతే ఆ షార్ప్ ఎడ్జెస్ ఉన్న స్టోన్ ఏదైతే ఉందో అది మనకు ఆ కిడ్నీలో రప్చర్ అవ్వడము అండ్ ఆల్సో ఆ వాల్స్ని రప్చర్ చేయడం వల్ల బ్లీడింగ్ అనేది చూస్తాం. సో యూరిన్లో బ్లీడింగ్ అనేది ఇంకా అండ్ ఆల్సో బర్నింగ్ సెన్సేషన్ రావడం ఇవన్నీ చూస్తాం అనమాట. అండ్ కిడ్నీ స్టోన్ అంటే ఎంత సైజ్ వరకు నెగ్లెక్ట్ చేయొచ్చు అంటారు అండ్ ఎంత సైజ్ నుంచి ఇబ్బంది పడుతుంది డేంజర్ అంటారు? జనరల్గా ఏంటి అంటే మనము డిపెండ్ అపాన్ ద సైజ్ కూడా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అనేది మనం అడ్వైజ్ చేస్తామన్నమాట. సో అడ్వైజ్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటి అంటే సైజ్ ఆఫ్ ద స్టోన్ అండ్ ఆల్సో ఎక్కడ ఉంది
చెప్పిన విధంగా పియూ జంక్షన్లో ఉందా, లేకపోతే కిడ్నీలో ఉందా, లేకపోతే బయట యూరినరీ బ్లాడర్లో ఉందా అనేది చూస్తాం. సో సైజ్ ఎలా ఉంది, లైక్ 2 mm or 3 mm స్టోన్ ఉంటే వాటంతలో అవే ఒక్కొక్కసారి వాటర్ ఇంటేక్ బాగా పెంచుకొని అండ్ ఆల్సో డైట్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే తగ్గించవచ్చు. కాకపోతే 7 mm స్టోన్స్, 8 mm స్టోన్స్ కొంచెం ఇవి లార్జ్ అనమాట. సో వాళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది అవసరం. అండ్ ఆల్సో వాళ్ళు కూడా ఏంటి అంటే వాటర్ ఇంటేక్ పెంచుకోవాలి. అండ్ ఆల్సో ఏదైనా డైట్ లైక్ ఎక్కువగా నాన్ వెజ్ అనేది తినడం అలవాటు ఉంటే అది ఆపేసి, అండ్ ఆల్సో ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కూడా కాజెస్ అనమాట. సో ఇవి కూడా అవాయిడ్ చేస్తే దానివల్ల మనకు ఉన్న సైజ్ కొంచెం తగ్గుకుంటూ అండ్ ఆల్సో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే వాళ్ళకి కంప్లీట్గా అది ఏదైతే ఉందో కరగడమా లేకపోతే బయటికి వచ్చేయడం అవన్నీ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా బయట ఏంటి అంటే లిథోట్రిప్సీ అని అంటారు. లిథోట్రిప్సీ అంటేనేమో స్టోన్ని బ్లాస్ట్ చేయడం అంట. ఈ స్టోన్ని బ్లాస్ట్ చేయడం అంటే నార్మల్గా అలోపతిలో ఇదే ఉంటుంది. సో ఏమవుతుందంటే స్టోన్ బ్లాస్ట్ అయ్యి బయటికి వచ్చేస్తుంది కానీ ఆ రికరెన్సీని మనం ఆపలేమన్నమాట. సో నార్మల్గా కిడ్నీ ఒకసారి ఫామ్ అయిందంటే వాళ్ళకి టెండెన్సీ ఉంటుంది, లైక్ జెనెటికల్గా వచ్చిందా లేకపోతే వాళ్ళకి స్ట్రెస్ లైఫ్ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చిందా, దానివల్ల కూడా మనం డిపెండెన్సీ ఉంది. కాబట్టి కాజ్ అనేది తెలుసుకోవాలి మనం. అంటిల్ ఆర్ అన్లెస్ మనకు రూట్ కాజ్ అనేది తెలియకపోతే మనం ఏ డిజీజ్ అయినా మనం తీయలేమన్నమాట. అంటే రూట్ నుంచి తీస్తేనే వాళ్ళకి కంప్లీట్గా ఆ పర్సన్ నుంచి వెళ్ళిపోతుంది. సో అందుకే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఏంటి అంటే మేము GCS అని అంటాం, జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమిలిమమ్ అని. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది అండ్ ఆల్సో ఏ డిజీజ్కి తను ఎట్లా రెస్పాండ్ అవుతున్నాడు, వాట్ ఆర్ ద ఫిజికల్ సిమ్టమ్స్ అండ్ ఆల్సో ఏదైనా మానసిక ఒత్తిడి ఉందా, ఆ కాజ్ అనేది తెలుసుకుంటే కానీ మనకు కంప్లీట్గా ఈ డిజీజ్ ప్రాసెస్ని అంటే రికరెన్స్ని ఆపొచ్చు అనమాట. ఇది మెయిన్గా. అండ్ పెయిన్ పరంగా అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళల్లో ఒక టైప్ ఆఫ్ పెయిన్ వస్తుంది, అది జనరల్ పెయినా కిడ్నీ స్టోన్స్ వల్ల వస్తున్న పెయినా అని డిఫరెన్షియేట్ చేసుకోవడం ఎలా? కరెక్ట్. ఇప్పుడు నార్మల్గా కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుందని అంటూ ఉంటారు. కాకపోతే బ్యాక్ పెయిన్ అనేది చాలా డిసీజ్లో ఉంటుంది, నాట్ ఓన్లీ కిడ్నీ రిలేటెడ్. సెర్వికల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ రావడము అండ్ ఆల్సో లైక్ కొంతమంది ఎక్కువ ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి డిస్క్ అరిగిపోయి అట్లా వచ్చే బ్యాక్ పెయిన్ ఉంటుంది. కాకపోతే దీంట్లో ఈ కిడ్నీ సమస్యల్లో వచ్చే బ్యాక్ పెయిన్ ఎలా ఉంటుంది అంటే నార్మల్గా మనకు పట్టేసినట్టు గ్రిప్పింగ్ సెన్సేషన్ అండ్ ఆల్సో ఇట్లా లాగేసినట్టుగా డ్రాగింగ్ సెన్సేషన్ ఇవన్నీ ఎక్కువ చెప్తారు. అదే మనకు స్పాండిలోసిస్లో దాంట్లో చూస్తేనేమో పాయింటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది, ఏదో కూర్చున్నట్టు అనిపిస్తుంది అని వాళ్ళు చెప్తుంటారు. తిమ్మిళ్ళు ఉంటాయి. దానికి మెయిన్గా ఇది రీనల్కి సంబంధించిన అంటే కిడ్నీకి సంబంధించిన పెయినా లేకపోతే స్పాండిలోసిస్కి సంబంధించిన పెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే తిమ్మిళ్ళు ఎక్కువగా చూస్తాం స్పాండిలోసిస్లో. అదే రీనల్కి అంటే కిడ్నీకి సంబంధించిన వాటిలో ఎలాంటి తిమ్మిళ్ళు ఉండవు. కాకపోతే వీళ్ళకి ఇట్లా పట్టేసినట్టు గ్రిప్పింగ్ అంటే ఏదో పిసికినట్టు సెన్సేషన్ అంటూ ఉంటారు, లాగినట్టు సెన్సేషన్, డ్రాగింగ్ సెన్సేషన్ ఇవన్నీ అంటూ ఉంటారు. అండ్ ఆల్సో వాళ్ళకి కొన్ని వాపులు చూస్తాం, కాళ్ళ వాపులు. ఈ మోకాలు కానీ లేకపోతే మోకాలు కింద నుంచి పాదాల దగ్గర వాపులు రావడం మెయిన్గా చూస్తాం. అండ్ ఆల్సో స్పాండిలోసిస్లో ఇలాంటి వాపులు చూడం. ఇది మేజర్గా మనం అంటే నేకెడ్ ఐలో మనకు చూస్తే సిమ్టమ్ బట్టి డివైడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వీళ్ళకి ఇన్వెస్టిగేషన్లో వచ్చేసరికి అల్ట్రాసౌండ్ ఆఫ్ అబ్డోమెన్. ఈ అల్ట్రాసౌండ్ అబ్డామెన్లో నాట్ ఓన్లీ కిడ్నీస్, వాళ్ళకి ఏదున్నా కానీ అబ్డామెన్ రీజియన్లో ఉన్న పార్ట్స్ అన్నిటి కూడా ఏదైనా ఎఫెక్ట్ అయిందా మనం డిఫరెన్షియేట్ తెలుసుకోవాలన్నమాట. సో వాళ్ళకి పెయిన్ వచ్చింది అంటే కిడ్నీ వల్ల పెయిన్ వచ్చిందా లేకపోతే లివర్ సమస్యలు ఏదైనా ఉన్నాయా అవన్నీ కూడా చూసుకోవాలి. జనరల్గా మనకు కిడ్నీలో ఏంటి అంటే బ్యాక్ రీజియన్లో పెయిన్ వస్తుంది, మిగతా ఎనీ అబ్డామినల్ ఆర్గాన్స్ ఏమో ఫ్రంట్ రీజియన్లో పెయిన్ వస్తుంది అనమాట. ఇది మేజర్ డిఫరెన్స్. అండ్ అదర్ దాన్ కిడ్నీ స్టోన్స్ ఇంకా కిడ్నీలో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే జనరల్గా ఇప్పుడు కిడ్నీలో స్టోన్ ఫామ్ అయింది, ఆ స్టోన్ ఫామ్ అయినాక అబ్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో దానివల్ల యూరిన్ అనేది రివర్స్ ఫ్లో అవుతుంది. దాన్ని మనం హైడ్రోనెఫ్రోసిస్ అని అంటూ ఉంటారు. ఈ హైడ్రోనెఫ్రోసిస్ ఏంటి అంటే మనకు కిడ్నీస్లో వాప్ అనేది చూస్తాము. ఏదైతే మనకు యూరిన్ ఉందో ఆ యూరిన్ అనేది లోపలికి అంటే రీటెన్షన్ అయిపోయి ఆ లోపలికి ఉన్న కిడ్నీలో సైజ్ పెరగడము లేకపోతే ఆ కిడ్నీ యొక్క వాల్ అనేది థిన్ అయిపోవడం ఇవన్నీ మేజర్గా చూస్తూ ఉంటాం. సో అండ్ ఆల్సో వీళ్ళకి ఏంటి అంటే ఒక్కొక్కసారి హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కిడ్నీ సమస్యల్లో. సో ఎందుకు అంటే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్లో మనకు ఎక్కువగా మనకు ప్రెషర్ అనేది పడుతుంది. అంటే ఎప్పుడైతే ప్యూరిఫికేషన్ జరుగుతుందో వాళ్ళకి ప్రెషర్ అనేది వస్తుంది. సో దానివల్ల ఈ హైపర్ టెన్షన్ ప్రెషర్ ఉండడం వల్ల వాళ్ళకి ఆ బ్లడ్ వెజల్స్ థిన్ అయిపోవడము అండ్ ఆల్సో వాళ్ళకి బ్లడ్ హెమరేజెస్ రావడము ఇవన్నీ కామన్గా చూస్తాం. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, వెంకటేశ్వరరావు గారు హన్మకొండ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి సార్. నాకు యూరిన్ ఊరికి వచ్చినట్టు అనిపిస్తుంది, కొంచెం కొంచెం వస్తుంది మేడం. అయితే మరి నాది ఏజ్ 64. ఎప్పటి నుంచి అనిపిస్తుంది మీకు అలా? ఒక 2 months అవుతాను సార్. 2 months నుంచి ఉంటుందా?
ఏమన్నా మంటలాగా అనిపిస్తుందా యూరిన్ వెళ్ళేటప్పుడు? మంటలాగా ఇట్లా ఏం లేదు కానీ ఇదే బీపీ షుగర్ ఉంది. అది ఇప్పుడు కొసకొచ్చి ఇట్లా పడిపోయి ఇంకెప్పుడు పోయకపోతే ఎట్లా? ఓకే ఓకే. షుగర్ ఎప్పటి నుంచి ఉంది మీకు? 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాల నుంచి ఉంది. మీకు ఏజ్ ఎంత అన్నారు? 64. జనరల్గా ఇప్పుడు మీకు యూరిన్ ఎక్కువసార్లు వస్తుంది అంటే ఒక్కొక్కసారి మనం ప్రోస్టేట్ కూడా చూసుకోవాలి. ఎప్పుడైతే ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుందో నార్మల్గా ఈ 55 ఇయర్స్ దాటిన వాళ్ళకి అది ఎన్లార్జ్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మేల్లోనే ఉంటుంది కాబట్టి మేల్స్కి ఎక్కువగా 60 ఏజ్ పైబారిన వాళ్ళకి కొంచెం యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరగడం ఇవన్నీ కామన్గా చూస్తాం. జనరల్గా ఇది యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరగడం డయాబెటీస్లో చూస్తాము. డయాబెటీస్ ఉన్న వాళ్ళతో పాటు కూడా కొంచెం ఒక్కొక్కసారి అల్ట్రాసౌండ్ చేస్తే వాళ్ళకి ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఆ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ వల్ల కూడా ఆ ప్రెషర్ యూరినరీ బ్లాడర్ పైన పడి వాళ్ళకి ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది. కాబట్టి మీకున్న ప్రాబ్లం అదే అండి, ప్రోస్టేట్కి సంబంధించింది. మీకు దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి రండి, మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. అండ్ సీకేడీ లాంటి కండిషన్స్ త్వరగా డిటెక్ట్ చేయడం కుదురుతుందంటారా, లేదా 3rd స్టేజ్ 4th స్టేజ్లోనే డిటెక్ట్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు సీకేడీ అంటే మనకు క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటే పేరులోనే ఉంది. క్రానిక్ అంటే దీర్ఘకాలపు సమస్య. సో నార్మల్గా కిడ్నీ సమస్య మనకు వెంటనే తెలియదు. కొంతమందికి ఏంటి అంటే చాలా ఇయర్స్లో వాళ్ళకి కాళ్ళ వాపులు రావడము, లేకపోతే వాళ్ళకి యూరిన్ వెళ్ళేటప్పుడు సమస్యలు కనిపించడము, అండ్ ఆల్సో యూరిన్ ఫ్రోదీ లైక్ ఎక్కువ నురుగు వచ్చినట్టుగా కనిపించడము, ఇవన్నీ చూస్తాం. సో ఇనీషియల్గా ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు కాబట్టి నార్మల్గా రొటీన్ బ్లడ్ టెస్ట్ లైక్ సీరం క్రియాటిన్ కానివ్వండి, లేకపోతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అండ్ ఆల్సో సీరం యూరియా లెవెల్స్ ఇవన్నీ కంట్రోల్ నార్మల్గా 6 months ఒకసారి చేసుకుంటే బెటర్. అండ్ ఆల్సో వాళ్ళకి కూడా ఎవరికైనా ఫ్యామిలీ టెండెన్సీ ఉన్నా, రీనల్ స్టోన్స్ ఉన్నాయా లేకపోతే కిడ్నీ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి పిల్లలకి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా నార్మల్గా రెగ్యులర్ బాడీ చెకప్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ స్టేజ్కి అంటే సివియర్ స్టేజ్కి ల్యాండ్ కాకుండా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం అనమాట. సో నార్మల్గా ప్రివెంటివ్ మెజర్కి వచ్చేసరికి వాటర్ ఇంటేక్ అయితే బాగా పెంచుకోవాలి. ఎవరికైతే కిడ్నీ సమస్యలు ఉన్నాయో, ఏ ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, వాటర్ ఇంటేక్ ఫస్ట్. ఈ జనరల్గా ఈ బాడీ డీహైడ్రేట్ అవ్వడం వల్లనే నార్మల్గా స్టోన్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఈ స్టోన్ ఫార్మేషన్ జరగడం వల్లనే వాళ్ళకి సిమ్టమ్స్ అనేది వస్తుంటాయి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. సుధాకర్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి సార్తో. చెప్పండి సార్. నాకు ఒక 1 month నుంచి యూరిన్ అనేది మనం వెళ్తుంటే సార్ మొత్తం నురుగులాగా వస్తుంది సార్. నురుగులాగా వస్తుంది. ఓకే. ఒక 1.5 months నుంచి యూరిన్ అంటే మంటగా అటువంటిది ఏం లేదు సార్. యూరిన్ కూడా క్లియర్ గానే ఉంది ప్రాబ్లం. ఓకే ఓకే ఓకే. ఏజ్ ఎంత అన్నారు సార్? మీ ఏజ్ ఎంత? 48 years సార్. 48 years. ఓకే. ఏం వర్క్ చేస్తారు మీరు? నాది మెడికల్ షాప్ సార్. మెడికల్ ఫార్మసీ ఉన్నది. ఓకే ఓకే. నార్మల్గా మీకు ఏంటి అంటే ఒక యూరిన్ ఫ్రోదీ అంటే నురుగులాగా రావడము నార్మల్గా డయాబెటీస్లో కూడా ఎక్కువగా చూస్తాం. ఒకసారి ఎప్పుడన్నా బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి. వాడుతున్నారా? ఎప్పటి నుంచి వాడుతున్నారు? దాదాపు ఒక 2 years నుంచి వాడుతున్నాం సార్. ఓకే ఓకే. నాట్ ఓన్లీ బీపీ, ఒకసారి మీరు బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోండి. సో నార్మల్గా ఈ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి కూడా యూరిన్ ఫ్రోదీ రావడము, అవన్నీ ఎక్కువసార్లు ఫ్రీక్వెన్సీ రావడం ఇవన్నీ చూస్తుంటాం. కాబట్టి అది కిడ్నీకి సంబంధించిందా లేకపోతే డయాబెటీసా అనేది నార్మల్గా ఈ బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది. సీరం క్రియాటినిన్ అండ్ ఆల్సో బ్లడ్ షుగర్ లెవెల్స్ అవన్నీ 2 టెస్ట్ చేసుకొని మీకు దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి రండి, మీకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే మీకు ఏ డిజీజ్ ఉంది, కిడ్నీకి సంబంధించిందా లేకపోతే డయాబెటీసా అనేది మనం చూసి చెప్తామన్నమాట. అండ్ సీకేడీ కండిషన్లో ఉన్న వాళ్ళు అంటే డయాలసిస్ వరకు వెళ్ళిన వాళ్ళకు కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్తో బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఉంటుంది. నార్మల్గా కొంతమందికి ఏంటి అంటే డైలీ డయాలసిస్ అనేది ప్రొసీజర్ ఉండిపోతుంది. ఎప్పుడు వాళ్ళకి అంటే ఎండ్ స్టేజ్ ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయిన కండిషన్లో, ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయిన కండిషన్లో కూడా కొంతమందికి ఏంటి అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ డయాలసిస్ అనేది మనం తక్కువ చేసుకోవచ్చు. సో ఈ డయాలసిస్ అనేది తక్కువ అంటే నార్మల్గా ఆల్టర్నేట్ డేస్ చేసుకోవడమా లేకపోతే వీక్లీ 2 times అట్లా మనం కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. కృష్ణవేణి గారు, నమస్తే అండి. నమస్కారం. మీ సమస్య ఏంటో చెప్పండి సార్. నాకు కిడ్నీస్ లో టోన్స్ వచ్చాయని అన్నారండి. ఓకే. అది 8.3 ఎంతనో ఉంది. సైజ్ నాకు అంత తెలియదు. ఓకే. సిమ్టమ్స్ ఏమున్నాయి? సిమ్టమ్స్ ఏమున్నాయి మీకు? సిమ్టమ్స్ వాష్రూమ్ సరిగ్గా ఎక్కువ అంటే ఉండదన్నమాట. ఓకే ఓకే. యూరిన్ పాస్ అవ్వడంలో ప్రాబ్లం ఉందా? అదే. ఓకే ఓకే. మంటలాగా కూడా అనిపిస్తుందా ఏమన్నా? మంటలాగా ఉంది. ఓకే. మీకున్న ప్రాబ్లం అదే అమ్మా. మీకు కిడ్నీ సమస్యల్లో కిడ్నీ స్టోన్ అనేది ఉంది కాబట్టి ఆ కిడ్నీ స్టోన్ నార్మల్గా మీకు 8.3 అంటున్నారు కాబట్టి
జనరల్గా ఇది కరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో మీకు ఆ సైజ్ తగ్గిపోయి మీకు యూరిన్లో కూడా ఫ్లో పెరిగి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అండ్ ఆల్సో మీ సిమ్టమ్స్ ఏదైతే ఉందో దాని తగ్గట్టుగా మీకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. దగ్గరున్న బ్రాంచ్కి అయితే రండి. ఓకే సార్, అంటే ఇప్పుడు డయాబెటీస్ వల్ల వచ్చే డయాబెటీస్ నెఫ్రోపతి దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ ఇది ఎంతవరకు డయాబెటీస్ వెళ్తే ఇలాంటి కండిషన్ వచ్చే ఛాన్స్ ఉందండి? ఇప్పుడు నార్మల్గా ఏ డిజీజ్కైనా కాంప్లికేటెడ్ స్టేజెస్ ఉంటాయి. సో ఈ డయాబెటిక్ నెఫ్రోపతి అనేది కూడా డయాబెటీస్కి ఒక కాంప్లికేటెడ్ స్టేజే కాబట్టి సో ఇది నార్మల్గా ఈ ఎండ్ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్లో నాట్ ఓన్లీ కిడ్నీస్, మనకు ఐలో రెటినోపతి అంటాము, న్యూరోపతి అంటాము, నర్వస్కి సంబంధించింది డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. కాబట్టి వీళ్ళల్లో కూడా సేమ్ లైక్ బ్లడ్ ప్రెషర్ పెరగడము అండ్ ఆల్సో ఆ బ్లడ్ వెజల్స్ ఉన్న కిడ్నీలో బ్లడ్ వెజల్స్ థిన్ అయిపోవడం వల్ల కూడా వాళ్ళకి ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ సరిగ్గా జరగకుండా లైక్ వాపులు రావడం ఇవన్నీ కామన్గా చూస్తాము. సో ఈ కాంప్లికేటెడ్ స్టేజ్ని రాకుండా కూడా ముందే డయాబెటీస్ మనకు తెలుసుకుంటే ఆ స్టేజ్ నుంచి మళ్ళీ సివియారిటీ పెంచకుండా ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. నరసింహారెడ్డి గారు, నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి సార్. 1 year కోసం కిడ్నీ వెనుక నొప్పి వస్తుంది, ప్రతి 1 year కోసం కిడ్నీ స్టోన్స్ వస్తాయి. ఓకే, నమస్తే. మీకు ఏమన్నా సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా, లక్షణాలు ఏమున్నాయి? కిడ్నీ ప్రాబ్లమ్ ప్రతి 1 year కోసం కిడ్నీ స్టోన్స్ తయారైపోయినాయి. యూరిన్ వెళ్ళేటప్పుడు మంటలాగా అనిపిస్తుందా ఏమన్నా? హలో, వస్తుంది, మూత్రం మంట వస్తుంది. అదే మూత్రం మంట వస్తుంది. మీకు ఎప్పుడు డయాగ్నోస్ అయింది కిడ్నీ స్టోన్స్ అని ఎప్పుడు తెలిసింది? 10 years బ్యాకా? చెక్ చేసుకుంటూ ఉంటారు. సో రీసెంట్గా మళ్ళీ ఉన్నట్టు తెలిసిందా ఏమన్నా? మూత్రం మంట వస్తుంది. మూత్రం మంట వస్తుంది, కానీ నార్మల్గా మీ స్కానింగ్లో స్టోన్ ఉందని తెలిసిందా? ఇంకా చేయించుకోలేదు. కాబట్టి ఇప్పుడు మీకు ఎట్లా ఒక సిమ్టమ్స్ ఉంటున్నాయి, లైక్ మంట వస్తుంది, మూత్రం వెళ్ళేటప్పుడు ఇబ్బంది ఉంది. కాబట్టి ఒకసారి యూఎస్జీ స్కాన్ చేయించుకోండి. ఖచ్చితంగా నాకు తెలిసే అది ఉన్న స్టోన్ ఏదైతే ఉందో దానివల్ల కూడా మీకు మంట రావడము సిమ్టమ్స్ ఉంటున్నాయి. కాబట్టి ఒకసారి టెస్ట్ చేసుకొని ఆ రిపోర్ట్ తీసుకొని రండి, ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. నరసింహ గారు, రంగారెడ్డి నుంచి. నమస్తే అండి. నమస్తే. మీ సమస్య ఏంటో చెప్పండి సార్. సార్ నాకు ఒక 2 నెలల కింద మూత్రంలో బ్లడ్ వచ్చింది సార్. ఓకే, మూత్రంలో బ్లడ్ వచ్చింది సార్. ఏంటి ప్రాబ్లం? మూత్రంలో బ్లడ్ వచ్చింది సార్. బ్లడ్ వచ్చిందా? కొద్దిగా మంటలా కూడా అనిపిస్తుందా మూత్రం వెళ్ళేటప్పుడు? అనిపిస్తుంది సార్. ఓకే, నార్మల్గా మీకు కిడ్నీ సమస్యల్లో కిడ్నీ స్టోన్ ఉంటే ఆ స్టోన్ యొక్క రాపిడి వల్ల కూడా వాళ్ళకి బ్లడ్ రావడం ఇవన్నీ సిమ్టమ్స్లో చెప్పాను కదా. సో ఇది నార్మల్గా స్టోన్ సైజ్ ఎక్కువగా ఉంటే బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఒకసారి మీరు నెగ్లెక్ట్ చేయకుండా మీకు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకొని ఆ ఏదైతే మెజర్మెంట్ ఉందో దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. అండ్ ఆల్సో మీరు కూడా కొంచెం వాటర్ ఇంటేక్ పెంచుకుంటూ అండ్ ఏదున్నా కానీ నాన్ వెజ్ తక్కువ చేసుకోవడము, లైక్ రెడ్ మీట్ ఎక్కువగా తినకుండా నార్మల్ ఫుడ్ తీసుకొని ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే ఆ ఉన్న సైజ్ ఇంకా పెరగకుండా చూస్తుంటాం. కాబట్టి ట్రీట్మెంట్ అనేది అక్కడి నుంచి వాళ్ళకి ఇంకా సైజ్ పెరగకుండా ఉన్న సైజ్ నుంచి తగ్గడం కానీ అట్లాంటిది ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళకి డైట్ చార్ట్ ఇస్తాం. కాబట్టి మెయింటైన్ అవ్వడం ఉంటుందన్నమాట. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. రవి గారు, నిర్మల్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం మీ సమస్య ఏంటో చెప్పండి సార్తో. మేడం. నమస్తే అండి, మీ సమస్య చెప్పండి సార్తో. నాకు కిడ్నీ స్టోన్స్ అయినాయి మేడం. ఓకే, 6 ఉండే. ఓకే, 6 mm ఉందా సైజు? లేదు, 6 స్టోన్స్ ఉన్నాయి. 6 స్టోన్స్ ఉన్నాయి. చేపించినాము. ఓకే, ఒకటి 9 mm, 8 mm, 6, 5 మొత్తం 6 మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి. అంటే ఒకటే కిడ్నీలో ఉన్నాయా, బోత్ ద సైడ్స్ ఉన్నాయా, 2 కిడ్నీలో ఉన్నాయా? 2 కిడ్నీలో ఉన్నాయి. రైట్ సైడ్ 2, లెఫ్ట్ కిడ్నీ 4. ఎప్పుడు డయాగ్నైజ్ అయిందని మీకు ఎప్పుడు తెలిసింది? టెస్ట్ ఎప్పుడో చేయించుకున్నారు? యూరిన్ మంట స్కానింగ్ చేయించుకున్నా. ఎన్ని రోజులైనా చేయించుకొని? 15 days అవుతుంది. 15 days అవుతుంది. సిమ్టమ్స్ ఉన్నాయా ఇప్పుడు ఏమన్నా? అవునవును, యూరిన్ లో మంట వస్తుంది. స్కానింగ్ చేయించుకున్నా, యూరిన్ లో మంట వస్తే టాబ్లెట్ వాడుతున్నా. 2 పడిపోయినాయి, ఇంకా 4 ఉన్నాయి. బాగా మంట మండుతుంది. ఓకే, మీకు అదే మీకు మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి. కాబట్టి ఏదైతే చిన్న స్టోన్స్ ఉన్నాయో నార్మల్గా మీరు ఫుడ్లో చేంజెస్ చేసుకుంటే అది పడిపోతాయి. కానీ నార్మల్గా మీరు ఉన్న 9 mm స్టోన్స్, 8 mm స్టోన్స్ ఉన్నాయి. కాబట్టి సో వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అవసరము.
సో ఆ ఒకసారి మీకు ఏదైతే ఉందో ఆ టెస్ట్ రిపోర్ట్ అది తీసుకొని రండి. మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నార్మల్గా హోమియోపతి ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా అలోపతిక్ మెడిసిన్ వేసుకుంటే ఇనీషియల్ రిలీఫ్ అనేది వస్తుంది. కాకపోతే వాట్ ఈస్ రికరెన్స్ అనే ఆ టెండెన్సీని ఆపాలి. ఆ రికరెన్స్ టెండెన్సీ ఆపడానికి మీకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ రెమెడీ చేయడం వల్ల మీకు కంటిన్యూగా మళ్ళీ లైఫ్లో రాకుండా అనేది ఫుల్ స్టాప్ పెట్టేటట్టు మేము మెడిసిన్ అనేది ఇస్తాం కాబట్టి సో మీరు నార్మల్గా ఫుడ్లో చేంజెస్ చేసుకుంటూ డైట్ చార్ట్ మీకు ప్రొవైడ్ చేస్తాము. సో దాని తగ్గట్టుగా మీరు ట్రీట్మెంట్ అనేది ఫాలో అవుతే మళ్ళీ రికరెన్స్ని మనం ఆపొచ్చు అనమాట. అండ్ ఈ కాలర్ చెప్పినట్టు అంటే అలా మల్టిపుల్ స్టోన్స్ రావడానికి రీజన్స్ ఏంటంటారు? మల్టిపుల్ స్టోన్స్ కొంతమందికి ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక స్టోన్ ఫార్మేషన్ అయ్యింది అండ్ ఆల్సో వాళ్ళు అయినా కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు కాబట్టి ఇలాంటి స్టేజ్లోకి వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే వాళ్ళకి ఇనీషియల్గా పెయిన్ రావడము, బర్నింగ్ సెన్సేషన్, బ్లడ్ రావడం ఇవన్నీ కనిపించినాయి అనుకోండి, వెంటనే వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే ఇట్లా మల్టిపుల్ స్టోన్స్ అనేవి రాకుండా ఆపొచ్చు. అండ్ ఆల్సో వాళ్ళు డైట్ అనేది కూడా కంట్రోల్ చేసుకోవాలి. డైట్ సరిగ్గా కంట్రోల్ చేసుకోకపోవడము, లేకపోతే ఇర్రెగ్యులర్ ఫుడ్ టైంకి తీసుకోకుండా ఇర్రెగ్యులర్ డైట్ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి ఆ ఛాన్సెస్ వస్తున్నాయి. కాబట్టి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ట్రీట్మెంట్ అనేది తొందరగా స్టార్ట్ చేస్తే ఈ మల్టిపుల్ స్టేజెస్కి మనం అంటే మల్టిపుల్ స్టోన్స్ ఉన్న స్టేజ్కి రాకుండా అనేది మనం చూసుకోవచ్చు అనమాట. అండ్ అంటే హోమియోపతిలో ఇంతకాలం వాడితే ఇంకా కంప్లీట్గా కిడ్నీ స్టోన్స్ అనేవి పడిపోయాయి లేదా ఆగిపోతాయి అనే ఒక అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు జనరల్గా ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేసరికి ఏంటి అంటే ఇట్స్ టోటలీ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్ అనమాట. నార్మల్గా తనకి ఆ బాడీకి ఇమ్యూనిటీ ఎంత ఉంది అండ్ ఆల్సో వాళ్ళకి సివియారిటీ స్టేజ్ ఆఫ్ డిజీజ్ సివియారిటీ ఏ స్టేజ్లో ఉందో దాని తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాబట్టి సో నార్మల్గా డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్ అనమాట. అంతేగాని ఇప్పుడు డిజీజ్ వచ్చింది కాబట్టి తనకి ఇంత టైం పడుతుంది క్యూర్లో అని చెప్పడానికి ఏమీ ఉండదు. టోటలీ డిపెండ్స్ అపాన్ ద డిజీజ్ ఆఫ్ అంటే కాన్స్టిట్యూషన్ అనమాట, అంతే. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు రాజయ్య గారు కూకట్పల్లి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి సార్తో. మేడం నాది కిడ్నీ ప్రాబ్లం కాదు కానీ పైల్స్ ప్రాబ్లం మేడం. పైల్స్ ప్రాబ్లం చెప్పగలరా డాక్టర్ గారు? చెప్పండి పర్లేదు, అడగండి. చెప్పండి సార్తో చెప్పండి, పైల్స్ ప్రాబ్లం అయినా పర్లేదు. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడరా? ఓకే మేడం. సార్తో చెప్పండి మీ సమస్య చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. పైల్స్ ప్రాబ్లం అండి నాది. ఓకే, మీకు మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ ఏమైనా అనిపిస్తుందా? అవును సార్, చాలా మోషన్ చాలా పెయిన్ అనిపిస్తుంది. పెయిన్ రావడము, బ్లడ్ ఏమైనా కనిపిస్తుందా మోషన్ వెళ్ళేటప్పుడు? లేదండి, బ్లడ్ ఏం రావట్లేదు కానీ పెయిన్ బాగా పెయిన్ వస్తుంది సార్. ఓకే, అక్కడ మోషన్ వెళ్ళే రీజియన్లో ఏదన్నా స్వెల్లింగ్ లాగా బయటికి వచ్చినట్టుగా తాకుతుందా మీకు? అవునండి. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు నార్మల్గా ఇది? సార్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు కనిపించింది, ఎన్ని రోజులు అయింది? నాకు 2 years నుంచి డాక్టర్ని సంప్రదిస్తే మందులు ఇస్తున్నాడు, తగ్గిపోతున్నది. మళ్ళీ మందులు అయిపోయి మళ్ళీ కామన్గా వస్తుంది. ఇంగ్లీష్ అలోపతిక్ మెడిసిన్స్ వాడుతున్నారా ప్రెసెంట్లీ? ఇది ఇంగ్లీష్ మన ఎంబీబీఎస్ డాక్టర్. అదే నార్మల్గా ఇప్పుడు మీకున్న పైల్స్ సమస్య ఏంటి అంటే అది కంప్లీట్గా క్యూర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్లో చేంజెస్ చేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ తినడం ఆపేసి అండ్ ఆల్సో స్పైసీ ఫుడ్ కూడా తక్కువ చేసుకుంటూ వాటర్ ఇంటేక్ పెంచుకుంటే కొంచెం ఎప్పుడైనా కానీ మనం తీసుకున్న ఫుడ్లో అన్ని రకాలుగా పోషకాలు ఉన్నాయా లేవా అవన్నీ చూసుకుంటే, ఎందుకంటే ఇది డైటరీ చేంజెస్ వల్ల వచ్చే డిజీజ్ అండ్ ఆల్సో స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా వస్తుంది. ఇంకా కొంతమందికి అది ప్రొఫెషన్ లైక్ ఎక్కువ సెడెంటరీ లైఫ్ ఉన్న వాళ్ళకి, ఎక్కువసేపు కూర్చొని చేసే పని ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది కాబట్టి సో వాళ్ళకి కొంచెం రెగ్యులర్గా లైక్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి ఆ ప్రాబ్లం తగ్గిస్తే కొంచెం ఆ ప్రివెంటివ్ మెజర్స్ అవన్నీ తీసుకుంటే ఈ పైల్స్ అనేది రాకుండా ఉంటాయి. పైల్స్కి కూడా ట్రీట్మెంట్ ఉంటుందండి. మీకు ఇప్పుడు నార్మల్గా బ్లడ్ ఏం రావట్లేదంటే ఇనీషియల్ స్టేజే, సెకండ్ స్టేజ్ అనుకుంటా. అది అంటే నార్మల్గా అది బయటే ఉంటే సెకండ్ స్టేజ్ అంటాము. అదే స్టేజ్ 1లో ఏంటి అంటే ఆ పైలో ఏదైతే మాస్ ఉందో బయటికి వచ్చి లోపలికి వెళ్ళి వెళ్తూ ఉంటుంది. సో నార్మల్గా ఆ స్టేజ్ ఏది ఉందో ఆ సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తామండి. అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి జెనెటికల్గా రావడానికి ఎంతవరకు అవకాశం ఉందంటారు? జనరల్గా ఇప్పుడు కిడ్నీ సమస్యలు, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కూడా జెనెటికల్ టెండెన్సీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఫాదర్కి ఉంటేనేమో 50% ఉంటుంది, బోత్ మదర్ అయినా ఫాదర్కైనా ఇద్దరికి ఉంటే 75 to 100% ఛాన్సెస్ ఉంటాయి. సో నార్మల్గా ఇప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఇప్పుడు ఉన్న పేరెంట్స్కి ఉంటే వాళ్ళ పిల్లలకి రాకుండా కూడా ట్రీట్మెంట్ ప్రివెంటివ్ మెజర్స్ కూడా మనం చెప్తూ
వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇస్తాము. సో వాళ్ళకి టెండెన్సీ రిపీట్ కాకుండా కూడా ఛాన్స్ ఉంటుంది. సో నార్మల్గా ఏదైనా కానీ ఇప్పుడు కిడ్నీలో సిస్టిక్ డిజీజ్ అని అంటారు, కిడ్నీ లైక్ పాలీసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అని అంటూ ఉంటారు. సో వాళ్ళకి ఇది ఎక్కువగా జెనెటికల్గా వస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో కొంతమందికి సింగిల్ కిడ్నీ ఉంటుంది. సింగిల్ కిడ్నీ ఉన్న ఏది వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు, కానీ వాళ్ళకి ఆ ఉన్న కిడ్నీని మనము కరెక్ట్గా రెగ్యులర్ మెయింటైన్ చేసుకోవాలి అంటే డైట్లో లైక్ ఫుడ్ వాటర్ ఎక్కువ తీసుకోవడము అండ్ ఆల్సో ఉన్న ఏదైనా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, అవన్నీ కంట్రోల్ చేసుకుంటే మనకు క్యూర్ అనేది ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ రతన్ కుమార్ గారు. ఓకే, ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టేట్ యూన్ టు V6 న్యూస్.